మధ్యతరగతి కుటుంబంలో జన్మించినటువంటి వ్యక్తి, కల్లు గీత కార్మికుడు. మొదటగా సర్దార్ సర్వాయి పాపన్న తన కులాన్ని ఐక్యపరుచుకొని బహుజన కులాల సహకారం తీసుకొని రాజ్యాధికారం వైపు నడిచిన ఘనత మన సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్ గారిది. అతను మొదటగా కోటలను జయించుకుంటూ తిలాషాపూర్ కోటను జయించి అతని స్థావరంగా ఏర్పాటు చేసుకొని తర్వాత భువనగిరి కోటను సాధించి తర్వాత ఆ తదనంతరం గోల్కొండ కోటను సాధించిన గనుడు మన సర్దార్ సర్వాయి పాపన్న. కాబట్టి సోదర బీసీ బహుజన వర్గాల సోదరమణులారా, ఇకనైనా మనం ఉపేక్షించేది లేదు. సర్దార్ సర్వాయి పాపన్న అడుగుదాడల్లో నడవడానికి అతని ధైర్యాన్ని పుణికిపుచ్చుకొని మన తెలంగాణ రాజ్యాధికార పార్టీ వ్యవస్థాపక అధ్యక్షులు గౌరవనీయులు తీర్మారు మల్లన్న గారు రెండవ సర్దార్ పాపన్నగా తెలంగాణలో పుట్టిన పేద వర్గానికి చెందిన బిడ్డ, ధైర్యంగా ముందుకొచ్చిన బిడ్డ, బహుజన వర్గాల కోసం ఆత్మ బలిదానానికైనా ముందుకొచ్చిన బిడ్డ. కాబట్టి మనమంతా మన కులాలను ఐక్యపరుచుకొని బహుజన కులాలను ఏకం చేసుకొని రాజ్యాధికారం వైపు నడిచినప్పుడే సర్దార్ పాపన్న గారి ఆశయం నెరవేరుతుందని ఈ సభాముఖంగా తెలంగాణ ప్రజానికానికి కడుపులో తలబెట్టి మీ పాదాభివందనం చేస్తూ చెప్తా ఉన్న సోదరమణులారా, ఇకనైనా మనం ఈ అగ్రవర్ణాలు ఆధిపత్య వర్గాల కుట్రలను తిప్పి కొట్టకపోతే ఎక్కడేసిన కొంగలు అక్కడనే ఉంటుంది. బీసీలను ఎప్పుడు కూడా పల్లకి మోసే బోయిలుగానే అగ్ర కులాలకు ఆధిపత్య వర్గాలకు పల్లకి మోసే బోయిలుగానే మిగిలిపోతాం తప్ప మన ఆధిపత్య కులాలకు అగ్రవర్ణాలను జయించినప్పుడే బహుజనులకు పాటపడుతుంది, బహుజనులకు ఐక్యత సాధించినట్టు అవుతుంది. కాబట్టి అధిక సంఖ్యాకులను బహుజనులు అల్పసంఖ్యాకులు ఉన్నటువంటి ఆధిపత్య కులాలకు అగ్రవర్ణాలకు కొత్తలు కాకుండా ఉండాలనేది మల్లన్న గారి ఆశయం. మల్లన్న గారి ఆశయం నెరవేరిస్తే తెలంగాణలో బహుజన రాజ్యం వస్తుందని ఈ సభాముఖంగా తెలియజేస్తా ఉన్నాను. ఇంకొక విషయం చెప్పదలుచుకున్న సోదరులారా, ఆలస్యమైనప్పటికీ మన్నించాలి. రకరకాల పార్టీలలో ఉన్నటువంటి బీసీ సోదరమణులారా, ఇకనైనా మన సొంత పార్టీకి అవకాశం ఇవ్వండి. మన సొంత పార్టీలోకి వచ్చి మన సొంతం చేసుకోండి. బీసీలకు రాజ్యాధికారాన్ని సాధించుకోండి. మన ఆత్మగౌరవాన్ని సాధించుకుందాం. జై బీసీ, జై బీసీ, జై తీర్మారు మల్లన్న, జై.